Well, as I said, I don't take him seriously. Unfortunately, he's a deputy chief minister of the neighboring state, but everything about him has been questionable in politics. I don't know how a Che Guevara loving person turns out. అందరికీ నమస్కారం. ఈ రోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారు ఒక నేషనల్ మీడియా ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఆయనకు రాజకీయం రాదని, చేతగాదని, అన్ఫార్చునేట్ గా డిప్యూటీ సీఎం అయ్యాడని, అదే విధంగా ఆయన మాట మీద నిలబడని, లెఫ్ట్ టు రైట్ బావా జవాల్ కాసేపు లెఫ్ట్ టు కాసేపు రైట్ అంటాడని, ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కవిత గారు చేయడం జరిగింది. కవితక్క, అవునక్క మీరు మాట్లాడింది కరెక్టే, ఆయనకు రాజకీయం చేయడం చేత కాదు, ఆయనకు రాజకీయం ఎలా చేయాలో తెలియకనే ఒక పార్టీ పెట్టి 10 సంవత్సరాలు పార్టీని ఇటుక పేర్చుకుంటూ ఒక స్థాయికి తీసుకొచ్చి ఈ రోజు 100% స్ట్రైక్ రేట్ తీసుకొచ్చి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, అదే విధంగా ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఇప్పుడు ఆయన ఉన్నాడక్క. పాపం ఆయనకు రాజకీయం తెలవకనే ఆయన ఆ స్థాయిలో ఉన్నాడక్క. మీలాగా రాజకీయం తెలిసిండుంటే ఈ రోజు బీఆర్ఎస్ కు వచ్చినటువంటి ఎంపీలు 0 అక్క, అలాగే ఉండేటోడక్క. మీరు అన్నది కరెక్టే. అదే విధంగా ఆయనకు మీలాగా రాజకీయం చేయడం రాదక్క. మీరు చెప్పింది కరెక్టే. మీలాగా రాజకీయం తెలిసిండుంటే భూ కబ్జాలు చేసేటోళ్ళు, భూదందాలు చేసేవాళ్ళు, బట్టల కొట్టోళ్ళ దగ్గర, జ్యువెలరీ షాపుల దగ్గర డబ్బులు కూడా వసూలు చేసేటోడక్క. అంతేకాకుండా ఊరూరా లిక్కర్ షాపులు పెట్టేటోడు, రాష్ట్రం దాటి కూడా లిక్కర్ స్కాములు చేసేటోడక్క. అందుకే ఆయనకు రాజకీయం తెలియదని మీరు కరెక్ట్ గానే చెప్పారు. ఆయనకు రాజకీయం తెలుసుంటే ఇవన్నీ చేసేవాడక్క. అంతేకాకుండా ఆయన మాట మీద నిలబడు, లెఫ్ట్ అంటాడు, రైట్ అంటాడు అన్నారు కదక్క. అవునక్క, ఆయనకు మాట మీద నిలబడడం రాదక్క. కాబట్టి ఆయన ఇచ్చిన మాట కోసం వెళ్ళి తండాలలో కూడా రోడ్లు వేస్తున్నాడక్క. ఆయన ఇచ్చిన మాట కోసము ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఎక్కడైతే ఆయన ప్రచారంలో ఇచ్చాడో అక్కడికి వెళ్ళి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడక్క. పాప ఆయనకు తెలియక మీలాగా మాట మీద నిలబెట్టేవాళ్ళు కదక్క. మీరు దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానన్నారు కదక్క, చేశారక్క. మీరు ఆ తర్వాత దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తానన్నారు కదక్క, మీరు ఇచ్చారక్క. ఆ తర్వాత దళితుల్ని ముఖ్యమంత్రిని చేయకపోతే మెడ కోసుకుంటానన్నారు కదక్క, అది కూడా మీరు చేశారక్క. పాపం ఆయనకు తెలియక అలా ప్రజల కోసం అని చెప్పేసి రోడ్ల మీద వెళ్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రోడ్లు డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాడక్క. పాప ఆయనకు మీరు మాట మీద బాగా నిలబడతారక్క. పాప ఆయన నిలబడలేకపోయాడక్క. ఇంకొకటి అక్క, ఇప్పుడు ఆయన దురదృష్టవశాత్తు డిప్యూటీ సీఎం అన్నారు కదక్క. అవునక్క, ప్రజలందరూ ఓట్లేస్తేనే కదక్క ఆయన డిప్యూటీ సీఎం అయింది. మీలాగా అయితే మేనేజ్మెంట్ కోటాలో వచ్చి ఎమ్మెల్సీ కాలేదు కదక్క. ఆయన దురదృష్టంగా అయితే మీరేంటక్క మా అదృష్టం కొద్ది వచ్చారా? మీరు మీ పార్టీలో జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారు, ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ కాదని మీకెట్లు వచ్చిందక్క ఎమ్మెల్సీ టికెట్? అది కూడా మీరు ఓడిపోయాకక్క. మరి మీరు అదృష్టవంతురాలే కదక్క. పాప ఆయన దురదృష్టవంతుడు, ఆయన ప్రజలు ఎన్నుకున్నారక్క. మీరు అదృష్టవంతురాలు, మీకు డైరెక్ట్ గా మేనేజ్మెంట్ కోటాలు మీకు వచ్చిందక్క. ఆయన 10 సంవత్సరాలు ఒక పార్టీని పెట్టితే ఎంత కష్టం అనేది మీరు ఒకసారి తెలుసుకోండి అక్క. ఇంట్లో పార్టీని పెట్టి ఇటుక పేర్చుకుంటూ ఈ రోజు నేషనల్ స్థాయిలో ఆయన గురించి మాట్లాడుకునే స్థాయికి ఎదిగాడక్క. మరి మీరు కూడా కనుక్కోండక్క, బీఆర్ఎస్ పార్టీ ఎవరు పెట్టారు, పెట్టిన తర్వాత ఎంతమంది వ్యవస్థాపక సభ్యులు ఉన్నారు అందులో? ఒక నరేంద్ర గారు ఎక్కడ పోయారు, లేకపోతే ఇంతకు ముందు ఉన్నటువంటి ఆయన నరసింహారెడ్డి గారు ఎక్కడ పోయారు, వీళ్ళందరూ ఎక్కడ పోయారక్క? ఫౌండర్ మెంబర్స్ అందరు ఎక్కడ పోయారక్క? ఎవరు పెట్టారక్క ఇదంతా? బీఆర్ఎస్ పార్టీ ఎంతమంది ఫౌండర్ మెంబర్స్ ఉండి పెట్టారక్క బీఆర్ఎస్ పార్టీని? కానీ జనసేన పార్టీ ఒక్కడేనక్క పెట్టింది. అది మీరు గుర్తు పెట్టుకోవాలక్క. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నేషనల్ ఫిగర్ అయిపోయిన తర్వాత ఆయన గురించి మాట్లాడితే సెన్సేషన్ అయిపోయి నేషనల్ మీడియాలో కూడా ఒక అటెన్షన్ వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మీకు ఫేమ్ లేదు, ఎవరు పట్టించుకోవట్లేరు, మీ గురించి ఎవరు మాట్లాడట్లేరు. కాబట్టి మీరు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మేము ఆ విధంగా తీసుకుంటున్నాము. ఇప్పుడు మీరు ఆయనతో మాట్లాడినంత మాత్రాన ఆయన ఏమి తగ్గిపోడు. అట్లీస్ట్ మీకు ఆయన పేరు వాడుకొని మీకు ఒక ఎలివేషన్ వస్తుందని అనుకున్నారు కాబట్టి సంతోషించండి. అంతేకాకుండా మీలాగా ఆయన కేసులు వేసుకోను లేకపోతే జైలుకు పోయి రాలేదక్క. ఆయనకు రాజకీయం తెలుసు కాబట్టే ఈ రోజు ప్రజల పక్షాన్ని నిలబడుతూ ప్రజల కోసం పోరాడుతూ ప్రజల్లోనే ఉన్నాడు. ఇంకొక విషయం మీకు చెప్పాలక్క, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంటర్ అవ్వలేదక్క. ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో 2 పార్టీ మీటింగ్లు పెట్టమని చెప్పండి అక్క. పెట్టిన రోజున బీఆర్ఎస్ పార్టీ 0, ఆల్రెడీ ఎంపీలు 0 ఉన్నారు కదక్క. ఒక్కరు కూడా గెలవరక్క. మీరు ఈ సందర్భంగా మీకు చెప్తున్నామక్క, ఒక్క సీటు కూడా మీరు ఇప్పుడు వచ్చే గ్రేటర్ ఎలక్షన్ లో మీరు గెలవరు. అప్పుడు మీకు తెలుస్తుంది జనసేన పార్టీ అంటే ఏంటి, జనసేన పార్టీ రాజకీయం అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ఏంటో మీకు తెలుస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇమ్మీడియట్ గా మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను మీరు ఉపసంహరించుకోవాలని చెప్పేసి కవిత గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై జనసేన, జై తెలంగాణ. నమస్తే అండి, నేను రత్నపిల్ల, తెలంగాణ వీర మహిళా విభాగం, కల్వకుంట్ల కవిత గారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి సీరియస్ పొలిటీషియన్ కాదు, అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు అంటూ విమర్శిస్తారు. ఒక్క మాట మీరు చెప్పండి, తెలంగాణ సంస్కృతికి ప్రతినిధిగా బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ గా పేరు తెచ్చుకున్న మీరు ఇప్పుడు మద్యం లాబింగ్లతో సంబంధం ఉన్న ఒక వ్యక్తిగా ప్రజల ముందుకు రావడం ఇది నిజం కాదా? తెలంగాణ ఆడబిడ్డని అంటారు కదా, మరి తెలంగాణ ఆడబిడ్డలు ఏం నేర్చుకోవాలి మీ రాజకీయ జీవితం గురించి? ఎవరికి ఆదర్శంగా మీరు నిలిచారు? పబ్లిక్ సర్వెంట్ గా కాకుండా పబ్లిక్ మార్కెట్
బ్రోకర్ గా ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. ఇది నిజం కాదా? పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించేంత స్థాయి మీకు ఎక్కడ ఉంది? మీ ఐడెంటిటీ ఏంటి? అసలు వారసత్వ రాజకీయాల్లో భాగంగా మీరు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదా? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు ఒక్కసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోండి. 10 సంవత్సరాలు పార్టీని పెట్టి 2 చోట్ల ఓడిపోయిన నిలబడిన వ్యక్తి, గెలిచి చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. డిప్యూటీ సీఎం అనే పదవికి వన్నె తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రజల కోసం తన సొంత డబ్బుని కూడా ఈ రోజుకి ఖర్చు చేస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిజామాబాద్ లో మీరు ఎంపీగా గెలుపొంది నెక్స్ట్ టైం ఎందుకు మీరు ఓడిపోయారు? ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించలేదు? ప్రజలు ఎందుకు మిమ్మల్ని చీకొట్టారు? ఓడిపోయిన తర్వాత మళ్లీ మీ కుటుంబ రాజకీయాల వారసత్వంగా ఎమ్మెల్సీగా మళ్లీ మీరు ఎన్నికయ్యారు. అంటే కుటుంబ రాజకీయం తప్పించి మీ సొంత ఐడెంటిటీ ఏముంది? లిక్కర్ స్కామ్ లో జైలుకెళ్లి మీరు వచ్చిన విషయం ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? ఒకవైపు తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహిస్తాం, మహిళా సాధికారత కోసం మేము పనిచేస్తున్నాం అన్న మీరు అసలు ఎంతమంది మహిళల్ని మహిళా సాధికారత దిశగా ఉపాధి అవకాశాన్ని కల్పించారు? ఒకసారి చెప్పండి. ఒకవైపు తెలంగాణ ప్రజలు విద్య, ఉపాధి, సాగు కోసం పోరాడుతుంటే మరోవైపు మీలాంటి నాయకులు మద్యం పాలసీలంటూ దుర్వినియోగం చేస్తూ లాభాల కోసం ఢిల్లీలో లాబీలకు పాల్పడుతున్న విషయం ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? సో మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. నోరుని అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. మీ మాటల్ని వెనక్కి తీసుకోండి. మేము జనసేన వీర మహిళా విభాగం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం, నా పేరు కావ్య. నేను జనసేన తెలంగాణ వీర మహిళా విభాగం చైర్పర్సన్. ముఖ్యంగా నేను మీ ముందుకు రావడానికి కారణం కల్వకుంట్ల కవిత గారు ఏదో ఒక ఛానల్లో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవిత గారు, మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నాను, మీరు కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయికి వచ్చారండి. తెలంగాణ ఆడబిడ్డల పరువంతా తీసుకుపోయి గంగలో కలిపి లిక్కర్ స్కామ్ అని జైల్లో ఉండొచ్చిన మీరు కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అంటుంటే మాకు నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తుందండి. ఎందుకంటే అతను ఏ స్టాండ్ తీసుకున్నాడు, ఏంటి చెగువిర స్టాండ్ అంటారు, ఇదంటారు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియట్లేదు. మీకు రాజకీయంగా మీరు ఎదగాలనుకుంటే రాజకీయంగా ఎదగండి, కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఏ స్టాండ్ తీసుకోలేదని మీరు ఎలా మాట్లాడతారండి? అక్కడ ప్రజా ఆదరణ పొంది మొత్తం దేశమంతా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద దృష్టి పడేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్ తో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. అక్కడ ఆ విషయం మీకు తెలుసా? మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. అలాగే తెలంగాణ ఆడబిడ్డల పరువు అంతా తీసిన మీరు ఇలా మాట్లాడడం నిజంగా ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను నిజంగా బాధపడుతున్నానండి. ఎందుకంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఎంత బాధ్యత ఉందనేది ఒక చిన్న విషయం అండి. నిన్న ఆయన చిన్న కుమారుడికి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల గురించి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రజల పని చేసిన తర్వాత ఆయన వాళ్ళ చిన్న కుమారుని చూడడానికి వెళ్లారండి. అది రియల్ పొలిటీషియన్ అంటే. మీరు రియల్ పొలిటీషియన్ కాదు అని అన్నారు. రియల్ పొలిటీషియన్ అంటే స్కాములు చేయాలా, స్కీములు చేయాలా, అన్ని చేసి 100 కోట్లు 70 కోట్లు ఎన్ని కోట్లు తీసుకుంటేనే రియల్ పొలిటీషియన్స్ అవుతారా? ఇంకోసారి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద కవిత గారు ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. అలాగే తెలంగాణ గురించి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రేమ ఉందంటే ప్రతి సభలను, ఏ సభలో ఆయన మహా సభలో కూడా ఆయన ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చింది అని ఎన్నోసార్లు చెప్పారు. కావాలంటే మీరు ఆ వీడియోలను చూసుకోండి. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద అన్న వ్యాఖ్యలని మీరు వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మీరు క్షమాపణ చెప్పాలని మేము మా జనసేన తెలంగాణ వీర మహిళా విభాగం నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్. అందరికీ నమస్కారం. నేను మీ శిరీష, జనసేన పార్టీ తెలంగాణ. ఏదైతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు జనసేన పార్టీ వ్యవస్థాపకులు డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్. పవన్ కళ్యాణ్ గారు అన్ఫార్చునేట్లీ బికమ్స్ ఏ డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ గారు హ్యాస్ నో స్టాండ్. సమ్ టైమ్స్ హీల్ టేక్ రైట్, సమ్ టైమ్స్ హీల్ టేక్ లెఫ్ట్. ఒక నిర్దిష్టమైన ఒక ప్రయాణం ఆయనకు లేదు, కన్సిస్టెన్సీ లేదు. దళిత మహిళ కాబట్టి అనిత గారిని ఆయన అన్నారు. అదే పొజిషన్ లో లోకేష్ గారు ఉంటే అనగలరా? ఓకే, కమింగ్ టు థియరీ ఆఫ్ మిసెస్ కల్వకుంట్ల కవిత గారు. సో మనందరం ఇప్పుడు రాజకీయం నేర్చుకుందాం. సీరియస్ పాలిటిక్స్ అంటే ఏంటంటే స్కామ్లు, స్కీమ్లు, దోచాలే దాచాలే, మాటిచ్చుడు, మోసం చేసుడు, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని వంచుడు, ఇవన్నీ వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. మరీ ముఖ్యంగా
జైలుకు పోవాలి, బెయిల్ మీద బయట తిరగాలి. ఇది సీరియస్ పాలిటిక్స్. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ సీరియస్ పాలిటిషియన్, దట్స్ వై వీ గాట్ 100% స్ట్రైక్ రేట్. 2, లెఫ్ట్ కి రైట్ కి ఈ భారతదేశంలో సమన్యాయం చేయగలిగే ఏకైక పార్టీ జనసేన పార్టీ. 3, అనిత గారిని కానివ్వండి, దళిత దీన్ని కానివ్వండి కళ్యాణ్ గారు ప్రశ్నించలేదు. కళ్యాణ్ గారు ప్రశ్నించింది పని విధానాన్ని. దయచేసి దళితుల గురించి మీరు మాట్లాడకండి. తెలంగాణ రాష్ట్రం రాగానే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని వంచినటువంటి కుటుంబం మీ కుటుంబం. 3, మాకు తెలియదు మేడం, మేము తప్పు చేస్తున్నాం. ఎందుకంటే మీ లెక్క జనజాగృతి అని పెట్టేసి కోట్లు లక్షల కోట్లు తినేసేసి స్కాములు చేసి స్కీములు చేసి మీరు చెప్పారు ఒక దాంట్లో, మీరే కనుక సీఎం అయితే ఏం చేస్తానంటే లిక్కర్ నే బంద్ చేస్తా అని చెప్పి ఈ రోజున లిక్కర్ కి మీరు క్వీన్ అయ్యి దేశవ్యాప్తంగా తెలంగాణ పరువును తుంగలో దొక్కిన మీరు, మీ పార్టీ ఓడిపోవడానికి కూడా కారణం మీరే. మీ యొక్క ప్రవర్తనే. ఖచ్చితంగా మీ మాటల్ని ఖండిస్తున్నాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీ మాటల్ని ఖండిస్తున్నాం. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. బేషరతుగా క్షమాపణ కోరుకుంటున్నాం. అండ్ వీ డిమాండ్ టు విత్డ్రా యువర్ వర్డ్స్. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.